మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనాడు ఈఎఫ్ఎం ఆధ్వర్యంలో విజయవాడ కానూరు పీవీపీ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సత్యభామ అవార్డుల ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా, రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ పొడుపాటి తేజస్వి, న్యూట్రిషనియర్ డాక్టర్ గుమ్మా సుష్మా ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఈనాడు యూనిట్ ఇన్ఛార్జ్ కిషోర్ కుమార్, పీవీపీ కళాశాల ప్రిన్సిపాల్ కొండపల్లి శివాజీబాబు, మహిళా విభాగం ఇన్ఛార్జ్ ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో సత్యభామ అవార్డుల కార్యక్రమం జరిగింది. 5 కేటగిరీలలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న మహిళలను ఎంపిక చేసి వారికి అవార్డులు అందించారు. విమెన్ కమిషన్ తరపు నుంచి కేవలం మా బాధ్యత ఏంటంటే ఎక్కడో అన్యాయం జరిగితే వెళ్ళి చూడటం కాదు, అవి జరగకుండా ఎలా నివారించవచ్చు, అలాగే ఆడవాళ్ళు ముఖ్యంగా ఎదగాలన్నా కూడా వాళ్ళ హక్కులు వాళ్ళు తెలుసుకోవాలి. సో ఆ హక్కుల గురించి అవగాహన కల్పించడం, అలాగే పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానీ ఎలా సురక్షితంగా ఉండాలి అనే వీటన్నిటి మీద కూడా మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఈనాడు, ఈటీవీ, రామోజీ గ్రూప్ అంటేనే మరి మహిళలకి ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తూ వారిని మోటివేట్ చేయడానికి పేపర్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని వసుంధర రూపంలో అందరికీ అందించిన గొప్ప సంస్థ ఈనాడు. అందులోనూ అక్షరాన్ని ఆయుధంగా మార్చుకొని మహిళలపై జరుగుతున్న అరాచకాలను, అకృత్యాలను కూడా ఎప్పుడు ముందు పెట్టి వాళ్ళు చేస్తున్న గొప్ప పనులను కూడా 10 మందికి తెలియజేసే సంస్థ కూడా ఈనాడు. అద్భుతమైన ప్రతిభ కనబరిచిన వారందరినీ కూడా ఎక్కడ కలుగులో ఉన్నా కూడా వాళ్ళని వెలుగులోకి తెచ్చే పనిని మన ఈనాడు తీసుకోవడం, వాళ్ళందరినీ సత్కరించే అవకాశం మాకు రావడం చాలా మంచి ఇన్స్పిరేషన్ ఈ రోజు లభించింది. నా పేరు సిగురుపాటి విమల. నేను సుదీక్షణ ఫౌండేషన్ అనేటువంటి సేవా సంస్థను గత 18 సంవత్సరాల నుంచి నడుపుతున్నాను. రోడ్డు ప్రమాద బాధితులకు అవగాహన కార్యక్రమాలు కల్పించడం, ప్రమాదంలో గురై అవయవాలు పోయినటువంటి వాళ్ళకి కాళ్ళు చేతులు ఇచ్చి మళ్ళీ తిరిగి వాళ్ళు జీవనం సాగించేలాగా ఏర్పాటు చేయడం, ఇది నేను చేస్తున్నటువంటి ప్రధాన కార్యక్రమము. నా పేరు పెరుమాళ్ గౌరీ శిరీష అండి. నేను 2022లో క్యాన్సర్ పేషెంట్స్కి ఫస్ట్ సారి హెయిర్ డొనేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి 2025 నుంచి క్యాన్సర్ పేషెంట్స్ కోసం ఇప్పటికి దాదాపు 17 మంది చేత హెయిర్ డొనేషన్ చేయించి విక్స్ తయారు చేయించి వాటిని మన హైదరాబాద్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి పంపించడం జరుగుతుంది. నా పేరు దేవదాస్, జాయిల్కస్ విజయవాడ మేనేజర్. ఈరోజు సిద్ధార్థ కాలేజ్ జరిగిన ఈనాడు ఉమెన్స్ డే సెలబ్రేషన్ చాలా బాగా జరిగింది. జోయల్కాస్ ఈ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసినందుకు, జోయల్కాస్ యొక్క అవసరం ఇచ్చిన దానికి ఈనాడు చాలా అవసరం ఇచ్చిన జోయల్కాస్ చాలా సంతోషంగా ఉంది. ప్రోగ్రామ్ మాత్రం చాలా గ్రాండ్గా జరిగింది.